అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 20. మనం పోరాడునది శరీరులతో కాదు గాని ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ 6:12. ఈ చివరి దినములలో శత్రువు చాలా చురుకుగా పనిచేయచ్చు విశ్వాసులు, దేవుని సేవకులు, జతపని వారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుచున్నాడు. వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పన్ని మన విశ్వాసమును సన్నగిల్లజేయును. మనలో కలహములు పుట్టించుచు, ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులనుగా చేయుచు, నిరుత్సాహంతో మన హృదయములను నింపుచు మనలో కలవరమును తీసుకొని వస్తున్నాడు. దేవుడు మనకు విచారము, నిరుత్సాహము, అనుమానము, భయము, కలహము, అసూయ, కోపము మున్నగు వాటిని జయించుటకు ఆయుధములనిచ్చెను. మనము ఆ ఆయుధములేమో ఎరిగి వాటిని ఎట్లా ఉపయోగించవలనో తెలుసుకొనవలను. ఈ ఆయుధములన్నిటినీ సరైన విధానంలో ఉపయోగించవలను. 2 కొరింథీ 10:4-6 మనం కొన్ని ఆయుధములను చూడగలం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధం సంపూర్ణమైన విధేయతయే. దేవుడు మనతో మాట్లాడి దేనినైనా మనకు చూపించిన ఎడల మనం వెంటనే విధేయత చూపించవలను. అవిధేయతను బట్టియే మనం బలహీనపరచబడదుము. మనం వినుటకు సిద్ధపడదుము, కానీ విధేయత చూపించుటకు కాదు. సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుద్ధాన శక్తి యొక్క రహస్యం. ఉదాహరణకు, పునరుద్ధాన దినమున తెల్లవారుచుండగానే సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పాను, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళును, అక్కడ మీరు ఆయనను చూచుదురు. ఇదిగో మీతో చెప్పి తినెను. మత్తయి 28:7. 8వ వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తిరి. వారు వెంటనే విధేయత చూపిరి. కానీ స్త్రీలు చెప్పిన విషయములు వినిన శిష్యులు వారు చెప్పిన మాటలు నమ్మక వాదమునకు దిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ఆ స్త్రీలను కలుసుకొనెను. పునరుద్ధానం యొక్క మొదటి సాక్షులుగా నుండి ఆధిక్యతను శిష్యులు కోల్పోయిరి. ఆ విధంగా సంతోషముతో త్వరితగతిని చూపు విధేయత విజయమును కలుగజేయును. ప్రభువు మనకేది చూపునో దానికి వెంటనే విధేయత చూపవలను. అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును. బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు. దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదన్న విషయమును నీవు నిశ్చయం చేసుకొనుము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకున్నను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటయే 2వ ఆయుధం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా 18:1. చాలా తరచుగా మనం ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము. మన తలంపులు అటు ఇటు చెదిరిపోవుచుండును. మన శరీరము నెమ్మది లేనిదగును. మన ప్రార్థన సమయమును ఆటంకపరచుటకు శత్రువు అనేక పన్నాగములు పన్నుచుండును. చాలా పర్యాయములు 1 గంట సేపు ప్రార్థించవలనని తీర్మానం చేసుకుందాము. మనం మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టెదరు. ఇది శత్రువు యొక్క పన్నాగం. ఆ సమయంలో వాడు లోక స్నేహితులను తీసుకొని వచ్చును. అప్పుడు మనమిట్లు వాదించని ఆరంభించదము, వారు ఎంతో దూరం నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు. మనం ప్రార్థించక వారితో తిని త్రాగుటలో సమయం గడిపెదము. ప్రార్థనకు మనం భారము కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలను. సాతాను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు. మనకు కానీ ఇతరులకు కానీ దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలను. కొంతమంది బహుశా తెలియకుండానే దేవుని కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమునిచ్చెదరు. మనం ప్రార్థనలో దేవునిపై ఆధారపడి
మన అవసరతలన్నీ ఆయన యొద్దకు తీసుకొని రావాలను. దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము. మన సాధనము ప్రార్థనయే. ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రైజ్ ద లార్డ్.